ఇప్పుడు ఈ సాంగ్ గురించి మన ఇండిపెండెంట్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ గురించి మనం శ్వేత గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ అప్పుడు అసలు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే అఖిల్ మొన్న మొన్న వచ్చి అప్పుడే ఇండిపెండెంట్ సాంగ్ ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఆవిడ ఎక్స్‌ప్రెషన్స్‌లో నాకు అర్థమైంది. అండ్ ఆవిడ అంటే ఒక ఒక రెహమాన్ గారికి, ఇళయరాజా గారికి ఎంత సిన్సియర్‌గా పాడతారో, ఎంత సిన్సియర్‌గా నేర్చుకుంటారో, నా దగ్గర కూడా అంతే సిన్సియర్‌గా ఆవిడ నేర్చుకొని పాడారు అనేది నేను ఎందుకన్నానంటే, స్టూడియోకి రాంగానే 11:00కి ఆ రోజు రికార్డింగ్. 11 అంటే 11కి వచ్చేసారు. ఓహ్! వెరీ పంక్చువల్. వచ్చి రాంగానే ఒక 20 మినిట్స్ సాంగ్ రాసుకున్నారు. ట్యూన్ వినడము. నాదప్రియ అక్క పాడింది పైలట్ ట్రాక్. సో, ఇవి నేర్చుకోవాలంటే ఒక వాయిస్ కావాలి కదా! ఫీమేల్ వాయిస్. అది వింటూ నేర్చుకోవడం, ప్రతి పదంని ఉచ్చరించడం అంటే ప్రతి క్షణం, ఇజ్ ఇట్ క్షణం అట్లా క్లారిటీ క్షణమా, క్షణమా, అణా, అన్నా అన్నీ తెలుసుకొని ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశారు సాంగ్ మీద. సో, తర్వాత మైక్ ముందుకెళ్ళాక గూడా వార్మప్ చేసుకున్నారు. ఒక 20 మినిట్స్ సాంగ్ అంతా పాడడము. అండ్ మళ్ళీ అప్పుడు ఫుల్ సాంగ్ పాడడం జరిగింది. తర్వాత ఆలాప్స్ తీసుకుందామని నేనంటే ఆలాప్స్ పాడారు. చిన్న హార్మోనీస్ పాడారు. సో, 2½ అవర్స్ ఆవిడ ఆవిడకి పాట నచ్చింది కాబట్టి ఇంత ఎఫర్ట్ పెట్టారు. అండ్ ఆల్సో షీ వాస్ హ్యాపీ. సో చాలా సిన్సియర్‌గా ఈ సాంగ్‌కి తను వర్క్ చేశారు. అంతే సిన్సియర్‌గా పేమెంట్ కూడా తీసుకున్నారా? అంటే షీ వాస్ నాట్ ఎట్ ఆల్ కమర్షియల్ ఫర్ ప్రతిక్షణం అండి. సో, షీ వాస్ వెరీ సపోర్టివ్. అంటే చాలా ఎంకరేజింగ్‌గానే నాకు పాడారావిడ. కమర్షియల్లీ ఏం అట్లా ఎక్స్‌పెక్ట్ చేయకుండా చాలా చాలా బాగా పాడారు. ప్రాణం పోసారు. ఐ హర్డ్ షీ ఈస్ నాట్ ఏ కమర్షియల్ అని చెప్పేసేసి. నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ వర్డ్ నేను. ఏమో నేను నా ఎక్స్‌పీరియన్స్ అయితే షీ ఈస్ నాట్ కమర్షియల్. షీ ఈస్ అ ట్రూ మ్యూజిషియన్. ఇప్పుడు కొంతమంది ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కానీ అన్ని డబ్బుల కోసం కాకుండా వాళ్ళలో ఉన్న ఆర్టిస్ట్ కోసం చేస్తారు కొన్ని క్యారెక్టర్స్. సో షీ ఈస్ లైక్ డెఫినెట్లీ యెస్. డెఫినెట్లీ. అంటే షీ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ అండి. అంతే. ఐ హావ్ నో వర్డ్స్. నేను శ్వేతామోహన్ గారితో అసోసియేట్ అయ్యాను అన్నందుకే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. బికాస్ అలాంటి ఆర్టిస్ట్స్ నాకు ప్రతిక్షణం సాంగ్ తర్వాత కీరవాణి సార్‌కి నేను ఫార్వర్డ్ చేశాను. సార్ నైస్ మెలోడీ అండ్ అరేంజ్‌మెంట్ అని పెట్టారు. ఎస్‌పి శైలజ గారు కూడా స్పందించారు సాంగ్‌కి. చాలా బావుందమ్మా. మంచి మంచి పాట విన్నానని ఒక తృప్తిని కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారు శైలజ గారు. అలాగే వివేక్ సాగర్ గారు కొంతమంది రెస్పాండ్ అయ్యారు ఇండస్ట్రీ నుంచి. సో, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. శ్వేత గారు పాడారు కాబట్టి కూడా అది యాడ్ అవుతుంది కదా డెఫినెట్లీ. డెఫినెట్లీ కదా. సో, అంతే. అలాంటి ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సూపర్ వన్. అఖిల్ అసలు ఇప్పుడు ఈ సాంగ్ కి మనకి ఇండిపెండెంట్ సాంగ్ కి వర్క్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఒకసారి మనం డెఫినెట్లీ. సో, ఈ పాట రాసింది యశ్వంత్ ఆలూరు గారు. అండ్ ఈ పాటకి మ్యూజిక్ ప్రొడక్షన్ చేసింది జయరామ్. మనకి ఇండియన్ ఐడల్‌లో సింగర్ ఉన్నాడు కదా జయరామ్. సో, తను నాకు చిన్నప్పటి నుంచి హీస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే. సో, తను ప్రోగ్రామింగ్ కూడా చేస్తాడు. మ్యూజిక్ ప్రొడక్షన్. సో, నేను అరేంజ్‌మెంట్స్ అంతా స్ట్రింగ్స్ ఏంటి ఎలా రావాలి అవన్నీ నేను వాయించి పంపిస్తే నేను 100% ఇస్తే సాంగ్‌కి అంటే 100% నేను అంతా ప్లాన్ చేస్తే వాడు దాన్ని 1000%కి తీసుకెళ్ళాడు జయరామ్. సో, బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ప్రతిక్షణం ఆఫ్టర్ శ్వేతామోహన్ గారు. సో, ఎందుకంటే మ్యూజిక్ ఈజ్ ఎవ్రీథింగ్. మనం మ్యూజిక్ అంటే లైక్ ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ కానీ, ఆ సెలెక్షన్ ఆఫ్ టోన్స్ అవన్నీ జయరామ్‌దే అన్నమాట. మ్యూజిక్ కోసం బ్రతుకుతున్న పీపుల్ అందరినీ తీసుకొచ్చి ఈ సాంగ్ లో మింగిల్ చేసేసారు. యాహ్! సో, పైలట్ ట్రాక్ పాడింది నాదప్రియ అక్క. అండ్ ఈ సాంగ్ మాస్టరింగ్ చేసింది శ్రీనాథ్ కోమండూరి అన్న అన్నమాట. సో, తను చాలా పెద్ద పెద్ద ఫిలిమ్స్‌కి అనిరుద్ గారికి వీళ్ళందరికి కూడా వర్క్ చేస్తున్నాడు. సో, మాకు కూడా ఆయన సపోర్ట్ చేశారు. అండ్ అంతా పెద్ద పెద్ద వాళ్ళని తీసుకుంటున్నాం అఖిల్. ఇందులో ఫ్లూట్ వాయించింది యుగంధర్ గారు. సో, పాడత తీగ ఈటీవీ నుంచి చాలా ఇయర్స్ నుంచి ఈటీవీతో అసోసియేట్ అయ్యారు యుగంధర్ గారు.